నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భారతదేశ చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగింది. దానికి సంబంధించి కీలక నేతలు ముఖ్యంగా బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. వీళ్ళకి బెయిల్ మంజూరైంది. అయితే ఆదివారం రోజున 5:30 గంటలకే వైసీపీ నేతలు అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు కూడా వచ్చి ఇక్కడ చాలా హంగామా చేశారు, రచ్చరచ్చ చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రాజేష్ గారు నమస్కారం. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళకి బెయిల్ మంజూరైంది లిక్కర్ స్కామ్ లో. అసలు ఏంటి దీని నేపథ్యం ఏంటి? ఎందుకు వాళ్ళు ఈ విధంగా రచ్చ చేయాల్సి వచ్చింది? మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా వీళ్ళ ముగ్గురికి బెయిల్ వచ్చిందండి. అవును. ఈ వీళ్ళ లాయర్లు వెళ్ళి కోర్టులో మామూలుగా తీసుకొస్తారు కదా ఆర్డర్స్ అవన్నీ, అవి తీసుకొని జైలు అధికారులకు ఇవ్వడానికి కొంచెం లేట్ అయింది. ఓకే తర్వాత రోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల లోపు రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. సూపరింటెండెంట్ ఇర్ఫాన్ గారు అక్కడ మన మచిలీపట్నంలో ఉంటారు. నేను 8:30 కల్లా వచ్చేస్తాను, వెంటనే మీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. తర్వాత మళ్ళీ అలానే ఉదయం 7:30కి జైలు వచ్చేసారండి. గణేష్ ఆయన పేరు. తర్వాత మళ్ళీ సూపరింటెండెంట్ వచ్చేసారు 8:30కి. వచ్చేసి ఆ నిబంధన ప్రకారం అన్ని చూసుకొని రిలీజ్ చేశారు. కానీ ఇది చెప్పారు కదా వాళ్ళు ముందు రోజే ఇట్లా 7 to 10 మధ్యలో విడుదల చేస్తామని చెప్పేసి. కానీ 5:30కి వీళ్ళు చేరుకున్నారండి. ఎందుకు అంత ఎర్లీ మార్నింగ్? ఎందుకని? ఎందుకంటే జగన్ కు సంబంధించిన ముగ్గురు సన్నిహితులు ఉన్నారు కాబట్టి వీళ్ళని ఒక రకంగా చెప్పాలంటే ఊరేగింపుతో తీసుకెళ్దామనే ప్రణాళికతో వచ్చారు. ఎందుకంటే చివరిలో అంబటరాంబాబు మాట అన్నాడు, హీరోల్లాగా బయటకు వస్తున్నారు అని చెప్పేసి. అసలు ఏం మాట్లాడాలి, అసలు ఏం చెప్పాలో కూడా. ఇంకో మాట కూడా అన్నారండి, అసలు లిక్కర్ స్కామ్ లేదు, ఏం లేదు. మీకు దానికి సంబంధించి ఒక ఆడియో వినిపిస్తాను, మీరు దానికి రెస్పాండ్ అవుతారు. కానీ ఫాల్స్ కేసు అర్థమైపోతుంది కదా, బెయిల్ వచ్చేస్తే ఏముండదు, ఇంకా ఏం ఉండదని భయం వాళ్ళకి. అంటే దీనిలో ఏదో అంతిమ లబ్ధిదారుడు, గాడిది గుడ్డు, వంకాయ పులుసు అని చాలా కథలు చెప్పారు. చార్జ్ షీట్ ఏమో అంతా తప్పులు తడగ్గా పెట్టారు. తప్పులు తడగ్గా పెడతారు. వాస్తవాన్ని ప్రజెంట్ చేయడానికి చాలా ఈజీ. అవాస్తవాన్ని వండి వార్చాలంటే చాలా కష్టం. దానికోసం సిట్ అంతా కూడా ఇవాళ ప్రయత్నం చేస్తుంది. సిట్ అంతా కూడా చేస్తుంది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేయటంలా, ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలి, ఫాల్స్ ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలి అంటే సిట్టు పారదర్శకంగా చేయట్లేదు, ఇదంతా అసలు కావాలని కుట్రతో చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం మీద కక్ష పట్టింది అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఏంటంటారు దీని మీద మీ స్పందన? యాక్చువల్గా 5:30కి వెళ్ళారండి. విద్యార్థి సంఘ నాయకులు వీళ్ళందరినీ కూడా కొంతమంది వెంటేసుకుని వాహనాలు వేసుకుని వెళ్ళారు. ఎవరెవరంటే అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాసు, తలసీల రఘురాము, దేవినేని అవినాష్, ఇంకొంతమంది నాయకులు వీళ్ళంతా విద్యార్థి సంఘ నాయకులు తీసుకొని ఓ పెద్ద ఒక ముఠా వెళ్ళినట్టు వెళ్ళారు. అంటే జైలు మీదకి దండెత్తడానికి వెళ్తారే అట్లా దండెత్తడానికి వెళ్ళినట్టు వెళ్ళి 5:30కి అక్కడ ఈ జైలు తలుపుల్ని దబదబా కొడతామైందండి. అసలుకి 5:30కి వెళ్ళి వాహనాలని అక్కడ దాకా కూడా పర్మిషన్ లేదు, కానీ ఆ పని వాహనాలు వేసుకుని వెళ్ళిపోయారు. ఇది చూడండి ఫోటో చూడండి. అంటే పోలీస్ వ్యవస్థ కూడా ఎందుకని మరి ఇప్పుడు ఒకళ్ళిద్దరు ఏదైనా సాధారణ ఖైదీలు కానీ ఎవరైనా వెళ్తే చాలా నిబంధనలు అక్కడ ఉంటాయి, చాలా డిసిప్లిన్ గా ఉంటది అక్కడ. కానీ ఇంతమంది మాబుగా వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారంటారు? అంటే వీళ్ళు విఐపి ఖైదీలు. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా వీళ్ళు ఉన్న పార్టీ కానీ ఆ పార్టీ విధానాలు కానీ అవన్నీ కూడా ఏంటంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉన్నాయి, రప్ప టైపులో. అందుకని చెప్పి చివరికి ఒక గవర్నమెంట్ అధికారి అయినా సరే అండి, అతనికి కుటుంబం ఉంటుందిగా, కాబట్టి అతను కొంచెం జాగ్రత్తలో ఉంటున్నాడు. అంటే పోలీస్ అధికారులు కావచ్చు, సాధారణ అధికారులు కావచ్చు, ప్రజల్ని భయపెట్టడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? ఏ విధంగా అంటే ఫస్ట్ దీని ద్వారా మనం చెప్పొచ్చు, అక్కడ జైలు గోడలు దబదబా కొట్టిపారేశారండి. అష్టం వచ్చిన అడ్డుగోలకు కొడితే అక్కడ లోపల వీళ్ళకి అర్థమైంది మన వాళ్ళు వచ్చారు పొద్దునే అని చెప్పేసి. వెంటనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లోపల నుంచి అరుపులు కేకలు మామూలుగా. కానీ అక్కడ అంటే మన వాళ్ళు వచ్చారు అనగానే ఒక అది ధైర్యం అనమాట, ఎక్కడ లేని ధైర్యం వస్తుంది మామూలుగా. వచ్చి అసలు ఏం చేస్తుంది, అక్కడ ఏం జరుగుతుంది, లోపల మా వాళ్ళు ఏం చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి మొత్తం హడావిడి చేశాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తోడు ఇప్పుడు గోవిందప్ప బాలాజీ ఉన్నారు కదా, గోవిందప్ప బాలాజీ తల గోడకేసి కొట్టుకుంటున్నారు జైలు లోపల. అదేంటి పోలీసులు నచ్చ చెబుతున్నారు వద్దు వద్దు అని చెప్పేసి, అయినా తల గోడకేసి కొట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఈయనే ఆడిటర్ అండి. ఈయన జగన్ ఒక రకంగా వాళ్ళ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసేది ఈయనే.
తర్వాత OST కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి IAS ఆఫీసర్. ఏం కర్మ పట్టిందండి, IAS ఆఫీసర్ ఈయన సలహాదారు కింద కూడా ఉన్నాడు గతంలో. చేశారు. ఎట్లా తలగా గోడకేసి కొట్టుకుంటుంటే పోలీసులు కొంచెం అదుపు చేస్తున్నా కూడా వినకుండా అదొక డ్రామా ఆడారు, రక్తి కట్టించారు. చెవిరెడ్డి మాత్రం తీవ్రంగా అసలు రెచ్చిపోయారండి. వీళ్ళు ఇక్కడ అసలు వీళ్ళు లోపల నుంచి వీళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు బయట నుంచి ఏమంటున్నారంటే మా వాళ్ళ లోపల ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అసలుకి అది ఇది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ మొదలు పెట్టారు. లోపల ఏం జరుగుతుందని వీళ్ళు, బయట ఏం జరుగుతుందని వాళ్ళు, ఎట్లా ఒకళ్ళు వీళ్ళంతా మామూలుగా అండి. ఇప్పుడు దెబ్బ తలుపులు కొట్టారు కదా, కొట్టేసేసి వెళ్ళి అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాసు, దేవినాడు లాంటి వాళ్ళు మళ్ళీ కొంతసేపు దూరంగా కూర్చున్నారు. అక్కడ కూర్చొని అక్కడ అంతసేపు సీరియస్ గా యాక్ట్ చేశారు. మళ్ళీ అక్కడ కూర్చొని కొంతసేపు నవ్వులు. అంటే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం వచ్చినట్లుగా మనకు అర్థం అవుతుంది. తర్వాత 8:30కి ఆయన వచ్చారండి, సూపరింటెండెంట్. మచిలీపట్నం నుంచి వచ్చారు. వచ్చేసి అవి మొత్తం కాగితాలు అవన్నీ నిబంధనల ప్రకారం చూసుకొని రిలీజ్ చేశారు. అయితే ధనంజయ రెడ్డి మాజీ IAS ఆఫీసర్ కదండి, ఆయన ఎంత హుందాగా ఉండాలి. అవును. కానీ CID హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది, మమ్మల్ని జైల్లోనే ఉంచడానికి కుట్ర పడింది అని చెప్పేసి బేభత్సంగా అక్కడే కేకలేశారు. అసలు వాళ్ళు నిజంగా బెయిల్ వచ్చింది, రిలీజ్ చేస్తున్నారు, మొత్తం చెప్పారు కదా అన్న, అయినా కూడా వాళ్ళు అంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే వాళ్ళు అసలు ఏ మాత్రం కొంచెం కూడా మార్పు రాలేదండి. 2 లక్షలు కాదు కదా, 5 లక్షలు 10 లక్షల కోట్ల రూపాయలు స్కాములు జరిగినా కూడా వీళ్ళకి మార్పు అనేది రాదు. ఇప్పుడు మీరు ఎవరన్నా ఒక మనిషిని ఏదన్నా ఒక మాట కటువుగా అంటే గనక ఇప్పుడు ఆ వెంటనే కాకపోయినా ఒక 10 నిమిషాలకు అరగంటకు అయినా మీరు బాధపడతారుగా, అయ్యో ఇట్లా అన్నానే అని చెప్పేసి. అంటే అటువంటి గుణం అనేది అసలు వేరే వాళ్ళు ఎవరికీ కనపడతలేదు. ఇప్పుడు మీరు ఇందాక అంబటి రాంబాబు వీడియో వినిపించారు కదా, అసలు ఏం జరగలేదు, మమ్మల్ని అరెస్ట్ చేస్తారు అది ఇదని చెప్పేసి అంటున్నారు. నిన్ను అరెస్ట్ చేస్తామని చెప్పలేదుగా ఎవరు, లిక్కర్ స్కామ్ లో నువ్వు ఉన్నావని ఎవరు చెప్పలేదుగా, మరి ఎందుకు ఆయన మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు అది ఇదని చెప్పేసి అంటే అరెస్ట్ చేసుకోండి నేను కూడా ఉన్నానని చెప్పేసి ఆయన ముందుగా చెప్తున్నారా ఏంటి? పాత సామెత ఒకటి ఉందండి, చురుక్కి బెరికెక్కువ అని. అంటే చేశాడు, అవినీతి చేసినటువంటి ఆ వ్యక్తికి ఆటోమేటిక్ ఆందోళన, భయం ఉంటుంది, ఆ కన్సర్న్. అవును. సో దాన్ని బట్టి ఆయన భయపడుతున్నాడేమో. ఇదండి అసలు జైలు బయట వాళ్ళు సృష్టించిన అరాచకం అట్లా ఉంది. అందుకని ఈ రప్ప అనేది ఎప్పటి నుంచి అయితే వీళ్ళు ఎత్తి పట్టుకున్నారో అప్పటి నుంచి కూడా ప్రతి చోట ఇలానే చేస్తున్నారు, ప్రజల్ని భయపెడుతున్నారు. ఇట్లా చేయటం వల్ల ఏమైందంటే మహిళల్లో 6% ఓటు బ్యాంకు పోగొట్టుకున్నారు. తర్వాత హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన దుష్ప్రచారం చేశారు. అసలు మామూలుగా ఎలక్షన్స్ అప్పుడే కొంతమంది కాపులు దూరం అయ్యారు. అయితే వీళ్ళలో ఉన్న కాపులు మొన్న హరిహర వీరమల్లు సినిమాకి మిగతా వాళ్ళు కూడా దూరం అయ్యారండి. వాళ్ళు డైరెక్ట్ గా చెప్పారు, మీరు చాలా ఛానల్స్ చూడండి, అందులో పబ్లిక్ ఒపీనియన్స్ చూడండి, మేము వైసీపీ కాకపోతే ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ మీద ఈ విధంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, అందుకని ఆ పార్టీకి దూరం అవుతున్నామని ఎన్ని ఛానల్స్ పబ్లిక్ బైట్స్ తీసుకున్నాయో, ఇంతమంది అభిప్రాయం మారిందో చూడండి. దాదాపుగా మహిళల ఓటు బ్యాంక్ 6% తగ్గింది. తర్వాత కాపులు దూరం అయ్యారు, ఇది కేవలం పవన్ కళ్యాణ్ విమర్శించడం ద్వారా. తర్వాత అసలు ఈ గ్యాప్ పూడ్చుకోవడానికి మనం చూసాం కదా, హిందూ మతం ద్వారా వస్తున్నారని చెప్పేసి ఏదో పూజలు పునస్కారం ఇట్లాంటివన్నీ కూడా. అయితే ఇట్లా పర్సంటేజ్ తగ్గింది, తర్వాత కాపులు దూరం అయ్యారు, ఈ రప్ప వల్ల మహిళల్లో 6% ఓటు బ్యాంక్ తగ్గింది. అయినా కూడా జగన్ అనే వ్యక్తి నాయకులను అదుపులో ఉంచాలి కదా, అదుపులో ఉంచి ఇట్లా కాదు ఇట్లా చేయాలని చెప్పేసి చెప్పలేదు. అయితే ఒకటి మాత్రం చేశారు, ఒక పార్టీ సమావేశం జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు ఒక ఆర్డర్ పాస్ చేశారు, పవన్ కళ్యాణ్ మీద మాత్రం విమర్శలు చేయమాకండి, ప్రస్తుతానికి ఆగండి అని చెప్పేసి. ఎందుకంటే కాపులు దూరం అవుతున్నారని. ఎందుకంటే ఆ పార్టీలో మిగిలింది పేరు నాని అని అంబటి రాంబాబు, వీళ్ళిద్దరే. ఎందుకంటే ఎవరినైనా ఏదైనా విమర్శించాలంటే అంబటి రాంబాబు పేరు నాని ఉపయోగించుకుంటారు. అందుకని చెప్పేసి కాపుల్ని ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఒక కాపు నేతను తిట్టాలంటే కాపులు తిట్టాలని ఒక కొత్త ట్రెండ్ సృష్టించడం అనుకోవచ్చు ఆయన. అంటే ఒక సామాజిక వర్గాన్ని విమర్శించాలంటే ఆ సామాజిక వర్గం నేతలను తీసుకొచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు, కేవలం వీళ్ళిద్దరి మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు జగన్, లేదా అంబటి రాంబాబు అని పేరు నాని మీద. ఎందుకని మిగతా వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు, వీళ్ళు మంచి స్పోక్స్ పర్సన్స్ అనుకుంటా, అంటే బాగా వక్తలు, మిగతా వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదుగా. కొడాలని మామూలుగా అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. ఆయన ఈ జైలు దగ్గర జరిగిన సంఘటననే కాదండి, రకరకాల సంఘటనలు చాలా జరిగినాయి ఇంతకు ముందు కూడా మీకు తెలుసు. చిత్తూరులో మామిడికాయలను తొక్కించడం, లేకపోతే పొగాకు రైతులను పరామర్శించడానికి పొదిలి వెళ్ళినప్పుడు అక్కడ తొక్కించడం, లేకపోతే ఇంకా చెప్పాలంటే అసలు ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి, ఇది కూడా అందులో ఒకటి. ఓకే, అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, వీళ్ళకి బెయిల్ మంజూరైంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేకలేసిన తర్వాత అంతటితో ఆగకుండా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టమని జైల్లో ఉండి కూడా, ఒక ఖైదీగా ఉండి కూడా, నిందితుడిగా ఉండి ఖైదీగా ఉండి అంటే పోలీసులు బెదిరిస్తున్నాడు. ఏంటంటారు అతని ధైర్యం? ధైర్యం కాదండి, ఫస్ట్ ఎర్రచందనం ద్వారా వచ్చిన డబ్బు, తొడా చైర్మన్ గా ఉపయోగించిన డబ్బు, తర్వాత లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బు, ఇవన్నీ ఏమవుతుందంటే ధనం వచ్చినప్పుడు మనిషికి ఒక విపరీతమైన అహంకారాన్ని, అంటే అవసరమైతే మనకు అడ్డం వస్తే ఎదుటి మనిషిని లేపేయాలని ఒక ఆలోచన ఇట్లాంటివన్నీ క్రియేట్ చేస్తాయి. అయితే ఇన్ని రకాలుగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినా, లేకపోతే ఇంతకుముందు తొడా చైర్మన్ గా అవినీతికి పాల్పడినా ఎప్పుడు కూడా జైలుకి వెళ్ళని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్కసారిగా లిక్కర్ స్కామ్ లో జైలుకి వెళ్ళేసరికి అతను మానసికంగా ఒక ఉద్వేగానికి లోనవుతున్నాడు. అంటే దాన్ని
ఏమి జీర్ణించుకోలేకపోతున్నాడు మనిషి. ఇది ఒకటే కదండి, కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు, తర్వాత జైల్లో ఉన్నప్పుడు అంటే మానసిక ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటుంది, తేడాగా ఉంది. అంటే ఆ జరిగిన పరిణామాలను, తనను అరెస్ట్ చేసిన తీరును, తను జైల్లో ఉండటం ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా జీర్ణించుకోలేకపోయాడు మొత్తం. చివరికి సిట్ ఏం తేల్చుద్ది, అసలు వీళ్ళకి నిజంగా శిక్ష పడుతుందంటారా లేదంటారా, మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇచ్చారు కదండి, అట్లా అతను మళ్ళీ 11వ తారీఖు వచ్చి లొంగిపోతారు. కానీ వీళ్ళు కూడా యాక్చువల్గా ఏసీబీ కోర్టు ఏం చేసిందంటే వీళ్ళకి ఎందుకు బెయిల్ ఇచ్చిందంటే లిక్కర్ స్కామ్ లో జరిగిన డబ్బును మొత్తం కూడా మీరు రికవరీ చేయలేకపోయారు కాబట్టి అందుకని చెప్పేసి మేము బెయిల్ ఇస్తున్నాం అంది. అయితే అది సరికాదని చెప్పేసి సిఐడి హౌస్ మోషన్ పిటిషన్ చేసింది. ఆ హౌస్ మోషన్ పిటిషన్ మీద హైకోర్టు ఏం చెప్పిందో చూసుకొని దాన్ని బట్టి చర్యలు తీసుకుంటారండి. మరలా లోపలికి వెళ్ళే ఆస్కారం కూడా ఉండొచ్చు కదా? ఉంటుంది. నాకు తెలిసి ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు మరి అంత అంటే సందేహాస్పదంగా ఉంది అని చెప్పేసి సిఐడి ఒక పాయింట్ లేవనెత్తింది. ఇది మొత్తం డబ్బు రికవరీ చేయడం అనేది అప్పటికప్పుడు సాధ్యం కాదుగా. అవును, అందుకని చెప్పేసి అది కాబట్టి హైకోర్టు ఓకే చెప్తే కనుక మళ్ళీ తీసుకొని లోపలికి వస్తారండి. రైట్. అంటే ఇది తాత్కాలిక బెయిల్ మాత్రమే, వాళ్ళకి పూర్తి స్థాయిలో ఉపశమనం అని మనం అనుకోవడానికి లేదని చెప్పి రాజేష్ గారు చెప్తున్నారు. మరి చూడాలి, మరి ఇంకా లిక్కర్ స్కామ్ లో చాలా మంది పేర్లు వస్తా ఉన్నాయి. అంబటి రాంబాబు పేరు కూడా వినపడతా ఉంది. ఇంకా తీగలాగితే డొంక కదిలినట్టుగా ఈ లిక్కర్ స్కామ్ ఇప్పుడల్లా ఒక అంతులేని కథగా మిగిలిపోతా ఉంది. ఇంకా ఎంతమంది కీలక నేతలు ఈ లిక్కర్ స్కామ్ లో ఉంటారో వేచి చూడాలి. థ్యాంక్ యూ.